అమావాస్య రోజున పిల్లల్ని స్కూల్కి పంపడం మంచిదా కాదా? అసలు అమావాస్య రోజున ఏదైనా ఒక పని మొదలు పెడితే అరిష్టమా? మొన్న స్కూల్స్ రీఓపెనింగ్ డే రోజు అమావాస్యని ఆ మర్నాడు మంగళవారం అని చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపలేదు. అంతెందుకు కొన్ని స్కూల్స్ అయితే ఏకంగా రీఓపెనింగ్ డేనే పోస్ట్పోన్ చేశాయి. సో లెట్స్ అండర్స్టాండ్. ఆగస్ట్ 15th 1947 ఈ డేట్ చెప్పగానే మనకేం గుర్తొస్తుంది? ఆ రోజు మనకి స్వాతంత్రం వచ్చిన రోజు, బ్రిటిష్ వారిని మన దేశం నుండి తరిమి కొట్టిన రోజు. ఎంతోమంది తమ ప్రాణాలతో సహా అనేక త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్న విజయంగా మనకి గుర్తొస్తుంది. అంతేగాని ఆ రోజు మంగళవారమా, పౌర్ణమా, శుక్రవారమా, అమావాస్య అని మనకి ఎప్పుడు అలాంటి ఆలోచనలు కూడా రావు. అలానే డిసెంబర్ 23rd 1954 మరి ఆ రోజు ప్రత్యేకత ఏంట్రా అంటే ది ఫస్ట్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 1,75,000 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి. అంటే అన్ని లక్షల మందికి లైఫ్లో మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ దొరుకుతోంది. మరి దీనికి కారణమైన ఆ రోజు అంటే డిసెంబర్ 23rd 1954 అది అమావాస్య మంగళవారం అంటే ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్ కదా. అలానే మొదటిసారి ప్యూరిఫైడ్ ఇన్సులిన్ని ఒక పేషెంట్కి ఎక్కించిన రోజు జనవరి 23rd 1922. మరి ఆ రోజు అమావాస్య మంగళవారమా అంటే ఏమో ఐ డోంట్ నో, నేను చెక్ చేయలేదు. కానీ నాకు ఒక్క విషయం తెలుసు, ఆ రోజు ఆవిష్కరించిన మందు వలన ఇవాళ కోట్ల మంది బ్రతుకుతున్నారు. సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే 1 వీక్ డౌన్ ద లేన్ లేదా 1 మంత్ డౌన్ ద లేన్ లేదా ఒక సంవత్సరం తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత మనకి ఒక రోజు గుర్తుంది అంటే అది ఆ రోజు జరిగిన మంచి వలన కానీ చెడు వలన కానీ మాత్రమే మనకి గుర్తుంటుంది. దట్ డే విల్ బి రిమెంబర్డ్ బై ది యాక్షన్స్ క్యారీడ్ అవుట్ ఆన్ దట్ డే అండ్ నాట్ బై ద డే ఆఫ్ ద వీక్ ఆర్ ద మూన్ ఫేస్. మన పిల్లలు మ్యాథ్స్లో రాణించాలన్నా, సైన్స్ని నిజంగా బాగా అర్థం చేసుకోవాలన్నా ఫ్యాక్ట్స్, లాజిక్, అబ్జర్వేషన్కి విలువ ఇవ్వడం మనం నేర్పించాలి. ఈరోజు నేను మీ అభిప్రాయాన్ని మార్చాలని నేను ప్రయత్నించడం లేదు. జస్ట్ ఒక ఆలోచనని మీ మనసులో పెడుతున్నాను. అప్పుడప్పుడు ఆలోచించండి. ఆ తర్వాత మీకు ఏది తోస్తే, ఏది కరెక్ట్ అనిపిస్తే అదే పాటించండి.